క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకి ఓటీటీ ప్లాట్ఫామ్ పై ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఓటీటీలో ఈ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ని ఎక్కువగా చూస్తున్నారు. అలా ఆహా వైపు నుంచి దూసుకుపోతుంటే ఇదే జోనర్ కి చెందిన ముఖ్య గమనిక అందుబాటులో ఉంది. అల్లు అర్జున్ బంధువైన విరాన్ మొత్తం శెట్టి ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. రాజశేఖర్, సాయి కృష్ణ నిర్మించిన ఈ సినిమాకి వేణు మురళీధర్ దర్శకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే వీరు అంటే విరాన్ పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదిస్తారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పోస్టింగ్. జాయినింగ్ ఆర్డర్ తీసుకుని అతను పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతాడు. అయితే పోలీస్ స్టేషన్ లో అతని తండ్రి రామచంద్ర గతంలో ఎస్ఐగా పనిచేస్తారు. ఒక రోజున అతను దారుణంగా హత్యకి గురవుతాడు. ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు అనేది తేలదు. అప్పట్లో రామచంద్ర అంటే ఏమాత్రం పడని రుద్ర ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్ లో సిఐగా ఉంటారు. డ్యూటీలో చేరిన ఫస్ట్ డే నుంచి విరాట్ ను రుద్ర టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు. తన తండ్రి హత్య కేసుకు సంబంధించి కేసు ఫైల్ కనిపించకపోవడంతో రుద్రపై తొలిసారిగా అనుమానం వస్తోంది. అయితే తన తండ్రి హత్యకి గురైన రోజున అదే పోలీస్ స్టేషన్ పరిధిలో పురుషోత్తం అనే వ్యక్తి కూడా అదృశ్యమవుతారు. తన తండ్రి హత్యకి పురుషోత్తం అదృశ్యానికి వెనుక ఏదైనా సంబంధం ఉందేమో అని సందేహం కూడా కలుగుతోంది. దాంతో ఆయన నేరుగా పురుషోత్తం భార్య అపూర్వను కలుస్తారు. పురుషోత్తం కనిపించకుండా పోవడానికి ముందు ఏం జరిగిందని అడుగుతాడు. కనిపించకుండా పోవడానికి కారకులు ఎవరు, వీరు అనుమానించినట్టుగా తన తండ్రి హత్యకి పురుషోత్తం అదృశ్యానికి సంబంధం ఉందా అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికొస్తే సమాజంలో ఒకవైపున ఎంతో వేగంగా టెక్నాలజీ పెరుగుతూ ఉంటే సోషల్ మీడియా చాలా మందిని రకరకాలుగా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియా పరిచయం ప్రాణాల మీదకు తెస్తుంది. మరొక వైపున గ్రామాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మూఢనమ్మకాలు బలంగా ఉంటున్నాయి. అయితే ఈ అంశాలను కలుపుకుంటూ దర్శకుడు తయారు చేసుకున్న కథనే ఈ సినిమా. తన తండ్రిని హత్య చేసింది ఎవరో తెలుసుకోవడానికి హీరో రంగంలోకి దిగడంతో ఈ కథ స్టార్ట్ అవుతుంది. హీరోని దియా అనే యువతి ప్రేమిస్తున్నప్పటికీ అతను తన పూర్తి ఫోకస్ తండ్రి హత్య కేసుపై పెడతాడు. తర్వాత కథ సిఏ రుద్ర షాడిజాన్ని, మూఢనమ్మకాలని, సోషల్ మీడియా పరిచయాలను టచ్ చేస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగి ఉంటుంది అనే ఒక కుతూహలాన్ని రేకెత్తిస్తూ కథ ముందుకెళ్తోంది. ఈ కథలో తన తండ్రి హత్య వెనుక ఎవరున్నది అని తెలుసుకోవడానికి, అలాగే తన తండ్రి హత్యతో ముడిపడి ఉంటుందని భావించిన ఒక కిడ్నాప్ కేసును హీరో ఒకేసారి పరిశోధించడం మొదలు పెడతాడు. అయితే హత్య కేసు పక్కకి వెళ్లిపోయి కిడ్నాప్ స్టోరీ ఎక్కువగా నిడివిని ఆక్రమించేసింది. హీరో హీరోయిన్ పాత్రలు కూడా పక్కకి వెళ్లిపోయి వేరే పాత్రలు ఇంపార్టెన్స్ అంతరించుకున్నాయి. పనితీరు విషయానికొస్తే ఇంకా అంతరించిపోని మూఢనమ్మకాలు, జీవితాలపై సోషల్ మీడియా చూపుతున్న ప్రభావం అనే రెండు అంశాలు కలుపుకుంటూ దర్శకుడు ఈ కథ రూపొందించారు. అయితే దర్శకుడు చాలా నిడివిని ఫ్లాష్ బ్యాక్ కి వదిలేయడం వల్ల హీరో వైపు నుంచి వేసిన ట్రాక్ బలహీనపడ్డట్టుగా అనిపిస్తోంది. ఉపకథనే అసలు కథగా మారిపోయినట్టుగా అనిపిస్తోంది. నటీనటులు అందరూ పాత్రకు తగిన స్థాయిలో నటించారు. ఫోటోగ్రఫీ, సంగీత నేపథ్యం పర్వాలేదు. ఫైనల్ గా చెప్పాలంటే ఒక మాదిరి బడ్జెట్ లో సింపుల్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమా ఇది. కథాకథనాల పరంగా కొత్తగా కనిపించకపోయినా ట్రీట్మెంట్ పరంగా కాస్త బెటర్ గా అనిపిస్తుంది. ఒక మాదిరి సినిమాగా చెప్పుకోవచ్చు.